హాయ్ గైస్, ఏపీఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు ర్యాంక్ వర్సెస్ కాలేజ్, మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ అవ్వచ్చో ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం జరుగుతుంది వీడియో కూడా. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా కంప్లీట్గా ఫాలో అయిపోతే మీకు కౌన్సిలింగ్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ప్రతిదీ కూడా సాల్వ్ అయితే అవడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ అన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో అప్డేట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్ టు మీరు కాలేజీలో జాయిన్ అయ్యి రిపోర్ట్ చేసేంతవరకు కూడా మీకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మా సైడ్ నుంచి. అలాగే కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఎలా పెట్టుకోవాలి ఏంటిది ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే నెక్స్ట్ వీడియోస్లో మీకైతే రావడం జరుగుతుంది. ఏపీఎన్టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పీడిఎఫ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ 2 లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. హైలైట్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అలానే కాలేజ్ లిస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హాస్టల్స్ అవైలబిలిటీ కావచ్చు, అలానే కోర్సెస్ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే కాలేజ్ లిస్ట్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే డిస్టిక్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్తో పాటు కోర్సెస్ లిస్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. 24/7 టైం టు టైం అప్డేట్స్ అయితే వస్తాయి కౌన్సిలింగ్ సంబంధించి. అలానే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అలానే కోడింగ్ యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కూడా మీకైతే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాక్ టెస్ట్లు కూడా మేమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ ఐడి, ర్యాంక్ కార్డ్ మాకు గనక సెండ్ చేయగలిగితే వాట్సాప్ నెంబర్ కి 81794062 8152 10 hours లో కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. టైం టు టైం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీకు 300 రూపీస్కే మేమైతే ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీరైతే పేపర్ వర్క్ అయితే చేయాలండి. చేసిన తర్వాత మీరు కరెక్ట్ ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్ కనుక పెట్టుకోగలిగితే టాప్ కాలేజ్లో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చో మీకైతే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అలానే మీరు రిజిస్టర్ అయ్యి మనకి జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే కనుక నాకు మెసేజ్ చేయండి. కంప్లీట్గా మీకైతే ఈ పీడిఎఫ్స్ అనేవి మీకైతే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ప్రీవియస్ ర్యాంక్స్ అయితే నేనైతే తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే చెప్తానండి అర్థం కావడం కోసం. ఇంకా పీడిఎఫ్ అనేది ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూస్తే మనకి ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంటుంది. మనకి యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. అలానే టైప్ వచ్చేసి మనకి ఎక్కడైతే జరుగుతుంది, మనకి ఏ కాలేజ్ ఏంటి అనేది, అలానే మనకి డిస్టిక్ వైజ్ ఏ డిస్టిక్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలానే ప్లేస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఈ యొక్క కాలేజ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటిది డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మనకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏంటిది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఇక బ్రాంచ్ వైజ్ మీకైతే చూపించడం జరుగుతుంది. అలానే ఇక్కడ వచ్చేసి మనకి లోకల్ ఏరియా అనమాట. ఏయు ఎస్వి మనకి 2 రీజియన్స్ అయితే ఉంటాయి. మనం ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో చెప్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఏపీ ఎంసెట్ రాసే వాళ్ళకైతే ఏయు ఎస్వియు 2 రీజియన్స్ అయితే ఉంటాయండి. ఏ డిస్టిక్ వైజ్ ఎలా ప్రతిదీ కూడా చెప్పాను ఆల్రెడీ. వీడియో అయితే చూడండి మీరు కూడా. లోకల్ ఏరియా మీకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీ కేటగిరీ వైజ్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్ గర్ల్స్, అలానే ఎస్టీ బాయ్స్ గర్ల్స్, అలానే బీసీఏ, బీసీబీ, బీసీబీ, అలానే ప్రతిదీ కూడా బీసీసీ, బీసీడీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతిదీ కూడా కట్ ఆఫ్ అయితే చూపించడం జరుగుతుంది. అలానే మీకు ఇక్కడ ఈ పీడిఎఫ్లో మీకు కంప్లీట్గా ఒక కాలేజ్ ఫీజు కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే కనుక ఒక గవర్నమెంట్ వాళ్ళు మీ యొక్క ఫీ అనేది వాళ్ళు అయితే పే చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి ఒక్కరు ఒక ఫీజు అయితే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ ర్యాంక్ వచ్చేసి ఫర్ సపోజ్ ఒక 10,000 అనుకోండి. అలానే మనకి ఇక్కడ కాలేజ్ నేమ్ చూసుకోవాలి, కాలేజ్ కోడ్ చూసుకొని ప్లేస్ చూసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీస్కి అయితే రావాలి. ఫర్ సపోజ్ ఓసీ అనుకోండి. మీరు ఓసీ వచ్చేసి ఇక్కడ చూడండి. ఓసీ వచ్చేసి మీ ర్యాంక్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ
పీడిఎఫ్లో ఓపెన్ చేసిన తర్వాత 10,000 ఎక్కడ ఉందో చెక్ చేసుకొని ఒక పేపర్ మీద మీరైతే నోట్ చేసుకోవాలన్నమాట. ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటిది కూడా ప్రతిదీ డీటెయిల్గా ఇలా మీరు కనుక నోట్ చేసుకోగలిగితే నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్గా మీకు మళ్ళీ చెప్తాను. ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ కోడ్, ప్లేస్తో పాటు మీ బ్రాంచ్ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంకొక కాలేజ్ ఉందండి, తర్వాత మనకి ఈ కాలేజీలో బ్రాంచెస్ అయితే ఇవి ఫుల్ బ్రాంచెస్ ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. అలానే మీ యొక్క కేటగిరీ తీసుకొని మీకు మీ ర్యాంక్ ఎక్కడైతే చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మీకు నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్గా నేనే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో అవైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.